హాయ్ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. అయితే ప్రధానంగా ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఏంటంటే, ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ ఎన్డీటీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం వెనుక ఒక 13 ప్రధాన కారణాలు ఉన్నట్లు విశ్లేషించింది. ఆ కారణాల వల్లే 2019లో సాధించిన 151 సీట్లు 50% ఓట్ల శాతం నుంచి ప్రస్తుతం 11 సీట్లకే పరిమితమైందని, కేవలం 38 నుంచి 40% ఓట్లు మాత్రమే వచ్చాయని వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అసలు ఏమిటి ఆ కారణాలు ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు, అంటే 2023 సెప్టెంబర్లో అవినీతి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్టు చేయడం ఆయన అభిమానులు, మద్దతుదారులకు రుచించలేదు. తెలుగునాట రాజకీయ నాయకత్వానికి చంద్రబాబును ఒక చిహ్నంగా గుర్తించే విద్యాధికులంతా ఈ పరిణామాన్ని ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుగానే పరిగణించారు. అప్పటికప్పుడు ఆయనకు నేరుగా సంఘీభావం ప్రకటించనప్పటికీ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవడం ద్వారా తమ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఇక 2, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సినీ పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలవడం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబును కలిశాక పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన డీలా పడ్డ టీడీపీ క్యాడర్లో కాస్త జోష్ నింపింది అని చెప్పొచ్చు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకుండా కేసీఆర్ ఓటం పాలయ్యాడని, దీంతో అక్కడి ప్రజలు అధికార పార్టీకి చెప్పిన గుణపాఠాన్ని గుర్తించిన వైఎస్ జగన్ ఎన్నికల్లో తన పార్టీకి చెందిన 102 మంది అభ్యర్థులను మార్చారు. అయితే ఈ నిర్ణయం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలాగే ఇక 4, ఎన్డీఏ కూటమిలో టీడీపీ తిరిగి చేరటం ఆ పార్టీతో పాటు జనసేన, బీజేపీకి కలిసి వచ్చింది. 3 పార్టీల నేతలు తరచూ సమావేశమై ఎన్నికల లెక్కలు వేసుకోవడం పార్టీల క్యాడర్కు సానుకూల సంకేతాలు పంపించడం జరిగింది. సో ఫలితంగా 3 పార్టీలు పోటీ చేసిన సీట్లలో ఓట్ల బదిలీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది. సో ఇదొక కారణం. అలాగే 5వ కారణం ఏంటంటే, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం జరిగినా దీనివల్ల అధికార యంత్రాంగం నిరాధరణకు గురైంది. ఇది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని రాజేసింది. ముఖ్యంగా తాము టీడీపీ మద్దతుదారులు లేదా సానుభూతి పరులమనే విషయం బయటకు తెలిస్తే దాడులు కూడా చేస్తారేమో అంత భయం చాలామందిని వెంటాడినట్టు తెలుస్తుంది. సో అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వృద్ధులకు పెన్షన్ల పంపిణీని స్వాగతించిన యువత తమకు ఉద్యోగాలు, తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి పార్టీలు న్యాయం చేస్తాయన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీకి పట్టం కట్టారు. అలాగే చంద్రబాబు, లోకేష్ పదే పదే జగన్ను సైకోగా అభివర్ణించారు. జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై 5 ఏళ్లు అవుతున్నా దోషులు అరెస్టు కాకపోవడంతో హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇది ప్రజల మనసుల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో అన్నపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని జగన్ వెనుకోసుకొస్తున్నాడని, తనకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని ప్రచారంలో పదే పదే ప్రస్తావించింది. దీంతో రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబ సభ్యులను జగన్ దూరం పెట్టారని, కుటుంబ బంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదన్న భావన ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది. అలాగే తెలంగాణలో కేసీఆర్ చుట్టూ కోటరీ ఉన్నట్టుగానే ఏపీలో జగన్ చుట్టూ కూడా కోటరీ ఏర్పడింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏమిటో ఆయనకు తెలియనివ్వకుండా చేసింది. ఇదో పెద్ద డ్రాబ్యాక్. దీనివల్ల కేసీఆర్ లాగా జగన్కు సైతం అధికార గర్వం తలకెక్కిందని, ఆయన ఎవరికీ అందుబాటులో ఉండట్లేదన్న ముద్ర చాలా బలంగా పడింది. వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్క సైనికుడిగా, స్టార్ క్యాంపెయినర్గా జగన్ ఒక్కరే నిలవటం దెబ్బతీసింది.
మరోవైపు కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేయడం వారికి కలిసి వచ్చింది. దీనికి తోడు చివరిలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీల క్యాడర్లో ఉత్సాహం నింపింది. ఈ భారీ ప్రచార తీరును వైఎస్ఆర్సీపీ అందుకోలేకపోయింది అని చెప్పవచ్చు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర ప్రజలకు ఆయన చేరువయ్యేందుకు కూడా దోహదపడిందని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అలాగే జగన్ అందిస్తున్న సంక్షేమానికి మించి అందిస్తామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ప్రజలను బాగా ఆకర్షించింది. సరే, ఈ హామీలు నెరవేరుతాయా లేదా అనేది మనం చూడాలి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ సాగిన ప్రచారం వైఎస్ఆర్ సిపిని తీవ్రంగా దెబ్బతీసింది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల భూములను లాక్కుంటారని, ఈ చట్టం వల్ల వారసులకు భూమి బదిలీ చేయడం సాధ్యం కాదంటూ టీడీపీ, జనసేన చేసిన ప్రచారం ఏదైతే ఉందో ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తించింది. ఈ ప్రచారాన్ని సకాలంలో తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైపోయింది. ఈ పరిణామం ఆ పార్టీని ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సంఘటిత శక్తిని తక్కువగా అంచనా వేయడం అధికార పార్టీని బాగా దెబ్బతీసింది అని చెప్పవచ్చు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం, సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి దారితీసింది. పలు చోట్ల జరిగిన డాక్టర్లపై దాడులు, టీచర్లకు అదనపు పనుల అప్పగింత వంటి పరిణామాలతో విసిగిపోయిన ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ముందుగానే నిర్ణయించుకున్నారని ఎన్డీటీవీ తెలియజేస్తోంది. సో ఇందులో వాస్తవాలు లేకపోలేదు, ఉన్నాయి. సో ఇదొకసారి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించి మరొకసారి రివ్యూ చేసుకుంటే బెటర్. సో మిత్రులారా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. మీకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలను అందించడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందజేద్దాం. ఎవరైనా ఏదైనా ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు పాలిస్తారు. సో ఈ ప్రభుత్వం వల్ల మరింత మేలు జరిగితే, వైఎస్ఆర్సీపీ కంటే మరింత మేలు జరిగితే చాలా సంతోషం. సో ఏంటంటే కలిసి కట్టుగా కూటమిలాగా కలిసి పోటీ చేశారు. సో వాళ్ళు ఎప్పటికీ విడిపోకుండా స్టాండర్డ్గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం. చూడాలి మరి, ఎందుకంటే ఒక్కొక్కరి మనస్తత్వాలు ఒక రకంగా ఉన్నాయి. సో వైఎస్ఆర్సీపీ మరోసారి ఆలోచించుకొని రివ్యూ చేసుకొని ఎందుకు ఇలాంటి పొరపాటు జరిగింది, సో ఈసారి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలకై పోరాడుతూ చూద్దాం. ఇంకోసారైనా ఈసారికైనా అధికారంలోకి రావాలని కోరుకుందాం. సో వైఎస్ఆర్సీపీ అభిమానిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ బీవీఆర్ రావు signing off. Thank you so much.